జూనియర్ ఎన్టీఆర్కి కర్ణాటకకు ఉన్న ప్రత్యేక అనుబంధం గురించి అందరికీ తెలిసిందే. కన్నడంలో మాట్లాడి అక్కడి ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు ఎన్టీఆర్. ప్రైవేట్ జెట్తో సహా పలు ఖరీదైన కార్లు ఎన్టీఆర్ సొంతం. అయితే ఆయన కారు నెంబర్ ప్లేట్ వెనుక ఒక రహస్యం దాగి ఉంది. జూనియర్ ఎన్టీఆర్ ఇటీవలే రిషబ్ శెట్టితో కలిసి శ్రీ మోక్షాంబికాదేవి ఆలయంతో పాటు కర్ణాటకలోని పలు దేవాలయాలను సందర్శించి వార్తల్లో నిలిచారు. ఎన్టీఆర్ నటించిన దేవరా చిత్రంలోని పాటలు విడుదలై సూపర్ హిట్ అయ్యాయి. ఈ క్రమంలో ఎన్టీఆర్ కోట్ల ఆస్తులు, ఖరీదైన కార్లు కూడా చర్చనీయాంశంగా మారాయి. ఎన్టీఆర్ తన కార్ల కోసం ఎక్కువగా ఫ్యాన్సీ నెంబర్లను ఎంచుకుంటారు. 9999 నెంబర్ ప్లేట్ ఎన్టీఆర్కు అత్యంత ఇష్టమైంది. లంబోర్గినీ ఉరుస్ కార్ కోసం ఈ నెంబర్ ప్లేట్ను ఏకంగా 17 లక్షల రూపాయలు చెల్లించి మరీ వేలంలో దక్కించుకున్నారు. ఇటీవలే మెర్సిడెస్ బెంజ్ సెడాన్ కారును కొనుగోలు చేశారు ఎన్టీఆర్. అయితే ఈ కారుకు తనకు ఇష్టమైన 9999 నెంబర్ను వాడలేదు. దానికి బదులుగా 1422 నెంబర్ ప్లేట్ను ఎంచుకున్నారు. దీంతో అందరూ ఆశ్చర్యపోయారు. ప్రతి కారుకు ఫ్యాన్సీ నెంబర్లను వాడే ఎన్టీఆర్ బెంజ్ కారుకు మాత్రం సాధారణ నెంబర్ ఎందుకు తీసుకున్నారనే ప్రశ్నలు తలెత్తాయి. అయితే ఈ 1422 నెంబర్ ప్లేట్ వెనుక ఎన్టీఆర్ కుటుంబానికి సంబంధించిన ఒక విశేషం ఉంది. ఎన్టీఆర్ పిల్లలు అభయరామ్, భార్గవరామ్ పుట్టిన తేదీలను కలిపి ఈ నెంబర్ ప్లేట్ను తీసుకున్నారు. ఈ నెంబర్ ప్లేట్ను కూడా వేలంలోనే దక్కించుకున్నారు. అభయరామ్ పుట్టిన తేదీ జూలై 22, 2014. భార్గవరామ్ పుట్టిన తేదీ జూన్ 14, 2018. ఈ రెండు తేదీలనే తన మెర్సిడెస్ బెంజ్ కార్ నెంబర్ ప్లేట్గా మార్చుకున్నారు. ఎన్టీఆర్ తన ఇద్దరు కుమారులను అమితంగా ప్రేమిస్తారు. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ ఓపెనింగ్ ఈవెంట్లో అభయరామ్, భార్గవరామ్ సందడి చేశారు. మీడియాను ఎన్టీఆర్ కుమారులు ఆకర్షించారు. జూనియర్ ఎన్టీఆర్ వద్ద పలు ఖరీదైన కార్లున్నాయి. 5 కోట్ల విలువైన లంబోర్గినీ ఉరుస్, 2 కోట్ల రూపాయల విలువైన రేంజ్ రోవర్, 2 కోట్ల రూపాయల విలువైన BMW, 1 కోటి రూపాయల విలువైన పోర్షే వంటి కార్లు ఉన్నాయి. ఎన్టీఆర్ నటించిన దేవరా విడుదలకు సిద్దమవుతోంది. సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్గా 5 భాషల్లో భారీగా విడుదల చేయనున్నారు. ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేస్తున్నారు. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. సైఫ్ అలీ ఖాన్ ప్రధాన విలన్ రోల్ చేస్తున్నాడు. అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. కొరటాల శివ దేవరా చిత్రాన్ని 2 భాగాలుగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ ఆర్ట్స్, సుధా ఆర్ట్స్ బ్యానర్స్ లో సంయుక్తంగా దేవరా నిర్మిస్తున్నారు. దేవరా చిత్రం కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.